హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మామిడికాయ పచ్చడి అయితే మేము పెట్టేసామండి. ఎలా పెట్టాలో చూద్దామా. ఫస్ట్ అయితే ముక్కల్ని ఇలా శుభ్రంగా ఒక బకెట్లో వేసుకొని వాటర్లో వేసుకోవాలండి. ముచ్చలు తీసుకొని సొన మొత్తం పోయే వరకు అలా తుడిచేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ముక్కలు కోసుకోవాలండి. ఇలా ముక్కలు కోసేసుకొని ఒక దాంట్లో 3 ముక్కలు అయితే కోసుకొని శుభ్రంగా తుడిచేసేసి ఆరబెట్టుకోవాలండి. ముక్కలు అలా తడి లేకుండా ఆరబెట్టేసుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా ఇలా మొత్తం ఎండిపోయినాక ఇలా పచ్చడికి రెడీ చేసుకోవాలండి. అన్ని ముక్కలండి, ఇంతనే ముక్కలు. తర్వాత మెంతిపిండి, తర్వాత మెత్తటి ఉప్పు అండి, ఎల్లిపాయలు, కొంచెం పసుపు, ఇంకొంచెం కొన్ని ఎల్లిపాయలనేమో గ్రైండ్ చేశానండి. కొన్ని ఎల్లిపాయలు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పట్టించిన కారం అండి, మిరపకాయలు తీసుకొని ఎండబెట్టుకొని పట్టించుకుంటేనే పచ్చడికి బాగుంటుంది. తర్వాత పల్లి నూనె అండి. ఇంకెంతేనండి కావాల్సినవి. ఇప్పుడు చూపిస్తున్నా కదా, దీంతో 2.5 అయినాయండి ముక్కలు. 2.5 ముక్కలకి ఇది 1/4 kg ఉంటుంది డబ్బా. దీంతో 2 డబ్బాలంతా కారం సరిపోయిందండి. 2 డబ్బాలు అయితే నిండా అయితే కారము. తర్వాత 1.5 kg ఉప్పు పట్టిందండి. 1 డబ్బాన్నర ఉప్పు పట్టింది. కరెక్ట్గా సరిపోయిందండి కొలతలు అయితే. తర్వాత కొంచెం ఉప్పు ఇలా కొలిసారు. 1 డబ్బాన్నర ఉప్పు. దాని తర్వాత కొంచెం పసుపు వేసారు. కొంచెం పసుపు. తర్వాత మెంతిపిండి అండి. మెంతిపిండి అయితే కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. మెంతుల్ని లైట్గా వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం ఎల్లిపాయలని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసినాం కదా, అవి కూడా కలుపుకోవాలి. తర్వాత మిగతా ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ మిగతా పొట్టు తీసిన ఎల్లిపాయలు కూడా మొత్తంగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని ఆ కారానికి మొత్తం పట్టేటట్టు ఉప్పు కూడా గడ్డలు ఎక్కడా లేకుండా చూసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా కూడా కలుపుతున్నారు చూడండి. ఇట్లా మొత్తం కారము, ఉప్పు, పసుపు, మెంతిపిండి, ఎల్లిపాయలు మొత్తం కలిపే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం అయిపోయాకండి ఫస్ట్ ఏం చేయాలంటే, మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఆయిల్లో వేసేసుకోవాలి. పల్లి నూనెలో ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసేసుకున్నాక తర్వాత ఒక జల్లెడ తీసుకొని ఆ కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ కారంలో వేసేయాలండి ఈ ముక్కల్ని. ఇట్లా ఆయిల్ పడితే మటుకి ముక్క చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్లోనే ముంచాలి. ఇలా వేసేసి కారంలో వేసేయాలండి మొత్తం. ఇట్లా కారంలో వేసేసినాక కారంలో వేసేసిన ముక్కలకి ఆ కారం మొత్తం పట్టాలి మంచిగా. మసాలా మొత్తం ఇలా పట్టేలా పెట్టేసుకొని తర్వాత టప్పర్వేర్ డబ్బాలో పెట్టుకున్నానండి. నేనైతే పచ్చడి అయితే కొంచెమే కదా, అందుకే టప్పర్వేర్ డబ్బాలో పెట్టాను. అదే చాలా అయితే జాడీలో పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా కొంచెమే కదా అనేసి టప్పర్వేర్ డబ్బాలో పెట్టాను. ఇలా ఇలా మొత్తం కలుపుకొని ఇంకా మొత్తం రెడీ చేసుకోవాలండి. ఇక మొత్తం అయిపోయాక ఇక పచ్చడి అయితే మిగతా ముక్కల్ని కూడా ఇలాగ వేసేసుకొని మొత్తం అయిపోవాలి. మొత్తం డబ్బాకి ఎత్తేసుకున్నామండి. తర్వాత చూడండి పచ్చడి అయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని 3వ రోజు మాత్రమే కలపాలండి. తర్వాత నూనె, ఉప్పు చూసుకొని కలుపుకోవాలి. సరిపోతే ఆ రోజు ఉప్పు నూనె కలుపుకుంటే సరిపోతుంది. ఇలా డబ్బా మొత్తం మూత పెట్టేశాక ఇక పక్కన పెట్టుకోవాలండి, అసలు ముట్టుకోకూడదు. ఇంకా అయిపోయిందండి మామిడికాయ పచ్చడి అయితే అయిపోయింది. తర్వాత మొత్తం కలిపిన అన్నం ఉంటుంది కదా, మొత్తం పచ్చడి కలిపాక లాస్ట్కి ఇలా కలుపుకోవటం అయితే ఇష్టం అండి. ఎంతమందికి ఇష్టం అండి ఇలా కలపటం? నాకైతే ఈ అన్నం అంటే చాలా ఇష్టం. ఇక కలిపేశాక మా పచ్చడి అయితే ఈ సమ్మర్కి మామిడికాయ పచ్చడి అయిపోయిందండి. ఇలా కలుపుకొని తిన్నాము చూడండి, చాలా బాగుంటుంది ఈ అన్నం టేస్ట్ అయితే. తర్వాత ఇంకా 3వ రోజు కలుపుకుంటే పచ్చడి అయిపోతుందండి. ఇంకో 3వ రోజు చూసారా నూనె మొత్తం ఇలా తేలింది. ఇంకా ఆ రోజు ఉప్పు నూనె సరిపోతే పోసుకోవటమేనండి. అంతేనండి, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. బాయ్ అండి.